కోసం అమెరికా వెళ్లారు. అక్కడ సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. సినిమాలు, పార్టీలు, షికార్లతో ఆ సెలవుల్ని వృధా చేయడం లేదు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులతో గడుపుతూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని పంచుతున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈగా సినిమా చారిటీ షో ఏర్పాటు చేయనున్నారు. తల్లి స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి పూనుకున్న ఆ నలుగురిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురే ఆర్య, మల్లిక, మిలన్, ఆరతి. హైదరాబాద్ కు చెందిన వీరంతా చిరాక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. ఆరతి ఓక్ రిడ్జ్ లో చదివింది. 12వ క్లాస్ పూర్తయిన తర్వాత పై చదువుల కోసం ఆర్య టెక్సాస్ వెళ్లాడు. అక్కడ ఎకనామిక్స్, ఫైనాన్స్ కోర్సులు చేస్తున్నాడు. మల్లిక కాలిఫోర్నియాలో ఆర్కిటెక్చర్ గా పనిచేస్తోంది. ఫిలిమ్స్ కోర్సులో కూడా శిక్షణ తీసుకుంటోంది. మిలన్ అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆరతి న్యూయార్క్ లో కమ్యూనికేషన్స్ కోర్సును చదువుతోంది. అక్కడ సెలవులు కావడంతో వీరంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. మిలన్ తల్లి రేఖ ఓ రోజు ఆయనను ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లింది. అక్కడ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులను చూపించారు. ఈ సెలవుల్లో వారికేమైనా ఉపయోగపడే పని చెయ్యొచ్చు కదా అని సూచించింది. తల్లి సూచనకు స్పందించిన మిలన్ మిత్రులు ఆర్య, ఆరతి, మల్లికలతో రంగంలోకి దిగారు. క్యాన్సర్ చిన్నారులను ఆదుకోవడానికి సిద్ధమయ్యారు. మా బాబు ఆయన ఫ్రెండ్స్ ని ముగ్గురిని తీసుకొని వెళ్ళి వాళ్ళకి డ్రాయింగ్ క్లాసెస్, పెయింటింగ్స్, ఏమన్నా పిక్చర్ స్క్రీన్ చేయడము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే వాళ్ళు ఆ ఉన్న 2 hours చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దే వర్ ఫర్గెటింగ్, కొంచెం వాళ్ళకున్న డిజీజ్ని మర్చిపోయి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆసుపత్రిలో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులను చూసి చలించిపోయారు. వారిలో మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు ప్రతి శని, ఆదివారాల్లో 2 గంటలు చిన్నారులతో సమయాన్ని వెచ్చించేవారు. పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణనిస్తూ ఆటపాటలతో అలరించేవారు. ఇదంతా తనకెంతో సంతోషాన్నిచ్చేదని ఆర్య తెలిపాడు. స్టార్టింగ్ లో మిలన్ ఇంకా మల్లిక హాస్పిటల్ పోయేది. అయితే ఒక వీకెండ్ ఇన్వైట్ చేసింది అనమాట. అయితే నేను కూడా పోయి అక్కడ చిన్నపిల్లల పీడియాట్రిక్ వార్డ్ లో చిన్నపిల్లలతో ఆడుకొని డ్రాయింగ్ బుక్స్ లో డ్రాయింగ్ చేయించి, క్లే తోటి ఇట్లా బొమ్మలు చేయించి అవన్నీ చేసించి ఇట్లా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలని బేసికలీ గోల్ ఉండేది అనమాట. క్యాన్సర్ వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వ్యాధి బారిన పడ్డ చిన్నారులను ఆర్థికంగా ఆదుకోవాలని సంకల్పించారు. ఈగా చిత్రం చారిటీ షోను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. వచ్చిన డబ్బుతో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లోని క్యాన్సర్ పిల్లలకే కాకుండా కరీంనగర్లోని సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్లోని క్యాన్సర్ చిన్నారులను కూడా ఆదుకుంటామంటున్నాడు మిలన్. కిడ్స్ వచ్చి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తే కొంతసేపు వాళ్ళకి ఆ మైండ్ ఆఫ్ అయిపోయి మంచి తింటారు, కొంచెం జ్యూస్ తాగుతారు, ఇంకా మోర్ హెల్దీ ఉంటారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యి మాతో అటాచ్మెంట్ కూడా పెంచుకున్నారు అనమాట. నలుగురు మళ్ళీ ఆగస్ట్ లో అమెరికాకి వెళ్ళిపోక ముందు ఒక వాక్ చేద్దామన్నారు, అవేర్నెస్ వాక్ అనమాట, కేబీఆర్ పార్క్ పైన. ఫ్రమ్ ద ఇండో అమెరికన్ హాస్పిటల్ నుంచి టీడీపీ ఆఫీస్ వరకు అట్లా జస్ట్ కొందరు సెలబ్రిటీస్ తోని మేమందరం కలిసి చేద్దామన్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారులను చూస్తే మొదట్లో చెప్పలేని బాధ కలిగేదని, ఇప్పుడు వారితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడిందని చెబుతోంది మల్లిక. ఇది మొదటిసారి మిలన్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని కలిసాడనమాట. ఆమె పేరు నందిని. అప్పుడు ఆమె ఆల్మోస్ట్ కోమా స్టేజ్ లో ఉన్నింది. షీ కుడెంట్ ఫీల్ ఎనీథింగ్, ఏం కనిపించలేదు ఏంటి. నిన్న కలిసాము తనని. షీ వాజ్ ఏబుల్ టు వాక్, షీ వాజ్ ఏబుల్ టు టాక్ టు అస్, షీ వాజ్ ఏబుల్ టు సీ, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ little less than 2 months slowly she's recovered so much. Within the next month she's going to have 100% recovery. So it Tuesday we feel very good because someone we know is doing well, and then we are also very emotionally attached to all of the children there. క్యాన్సర్ చిన్నారులతో ఇప్పుడు మా బంధం ఎంతో సున్నితమైందని ఆరతి చెబుతోంది. చాలా మందికి క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం వల్లే వ్యాధి విస్తరిస్తోందని అంటోంది. అవగాహన రాహిత్యం వల్లే ఈ వ్యాధి పిల్లల్ని, పెద్దల్ని కూడా బలి తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. The first time we went was actually really sad. But then what we realized was if we ourselves are sad, then the kids themselves will also feel bad, and there's no point of us going there if we're not making them happy. So then while they also get very happy. Like what I think is really important is that you have to spread awareness for cancer.
క్యాన్సర్ బాధితులకు సేవలందించడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని వీరు పిలుపునిస్తున్నారు. వీరి సేవను పలువురు ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో బ్యాడ్మింటన్